అంశం వచ్చినప్పుడు ఆ అంశానికి తగినట్టుగా మాట్లాడతాం. అంతే తప్ప ఎక్స్ట్రీమ్ పోవడం ఎందుకు, ఇంద్రుడు చంద్రుడు అని. సో ఆ స్థాయికి వెళ్తున్నారంటే అది అయిన సందర్భం ఏంటి? సందర్భం మోడీ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగిందో చెప్పండి. మోడీ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఇంకో ఈ ప్రయోజనాలు జరిగాయని చెప్పండి. అవి చెప్పడానికి ఏమీ లేవా? మరి ఏమీ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఇది వస్తున్నారా? మరి మోడీ అంత చేస్తే బీజేపీ విడిగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో? 2019, 2014 చూడలేదా? 2019 2014 అంటే కలిసి పోటీ చేశారు, లెక్క కిందకి రాదు. 2019లో బీజేపీ ఎన్ని ఓట్లు వచ్చాయి? 1 to 1%, అరౌండ్ 1% కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఎందుకు బీజేపీకి 1% వేశారు? మోడీ ఇంత చేస్తుంటే దేశానికి, రాష్ట్రానికి మోడీ ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో కూటమి ఉందా? లేకపోతే అది చెప్పుకుంటారు కదా, ఇంకో రాష్ట్రానికి అది చేశారు. అది చెప్పే పరిస్థితి లేదు కనుక నమో 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 అని నమో మంత్రాన్ని చెప్పిస్తే, సో ఆ సభ ఎందుకు పెట్టారు? పోని ఆ సభ పెట్టింది దేనికి? ఆ సభ ఆంధ్రప్రదేశ్లో కూటమి డెవలప్ చేస్తానిక, నరేంద్ర మోడీ ఇమేజ్ కొరకు. నరేంద్ర మోడీకి ఎవరు ఇమేజ్ పెంచాల్సిన అవసరం లేదు. ఈ హాజ్ ది ఎబిలిటీ టు మార్కెట్ హిమ్సెల్ఫ్. తనకు తానుగా మార్కెటింగ్ చేసుకోగలిగిన సమర్థుడు. నిజంగా నరేంద్ర మోడీ అనాలి, అంత పొడకనయ్యా నాకే ఇబ్బందిగా ఉంది, పుట్టి ఇంత పొగుడతారా అని. మీరు మోడీ చూడండి, లాస్ట్ టైం మీకు టీడీపీతో పొత్తయ్యాక ఎన్నికల సభలకు వచ్చారు. మీరు కావాలంటే నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చిలకలూరుపేట సభ తీయండి. ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను సెకండ్ టైం పొగిడాడు. సారీ, పవన్ కళ్యాణ్ పక్క పెట్టాడు, పొగుడుతాడు. చంద్రబాబు నాయుడు రెండోసారి పొగిడాడు. ఒకే ఒక్కసారి చంద్రబాబు నాయుడు, అది కూడా పొగడలే. చంద్రబాబు నాయుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు ఏదో జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చిలకలూరుపేట సభ మీటింగ్ ఉంటుంది చూడండి ఎక్కడన్నా. తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చి విమర్శలు వస్తున్న తర్వాత రాజమండ్రి అనకాపల్లి సభలో కాస్త పొగిడారు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఏంటి? నరేంద్ర మోడీ డజన్ నీడ్ కదా. ఆయన సక్సెస్, ఆయన సాధించిన రాజకీయ విజయాలే ఆయనకు సర్టిఫికెట్లు కదా. ఆయనకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, సందర్భం కనుక ఆయన ఉన్నాడు, కనుక పెద్ద ఆయన ఉన్నాడు, రెండు మాటలు డెఫినెట్గా ఆయన గురించి గొప్పగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. నేను ఆ వేదిక పైన ఉన్న మోడీ గురించి 4 విషయాలు గొప్పగా చెప్తాము. సందర్భం కదా, చెప్పకూడదని అంటలేను, చెప్పాలి. కానీ ఈ పొగడ్తల వర్షం ఏంటి? సమాజం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? సోషల్ మీడియాలో పాత మాటలు లేవా? ప్రజలు గమనించలేదా ఏ ఎక్స్ట్రీమ్కి పోయారని? టీడీపీ నేతలు చెప్తారు, సీనియర్ నాయకులు, మా చంద్రబాబు నాయుడుతో ఇదే సమస్యనయ్యా, ఇక పట్టుకుంటే అక్కడికి పోతాడు, గట్టిగా పట్టుకుంటాడు, విడిపోతే ఇక గట్టిగా తిరుగుతాడు, ధర్మ పోరాటాలు చేస్తాడు, లేదా పొగడ్తల వర్షం కురిపిస్తాడు. సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉండొచ్చు కదా. డీసెంట్గా ఉందాగా చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? ముఖ్యమంత్రిగా ఈయన ఉండొచ్చు, ప్రధానమంత్రిగా ఆయన ఉండొచ్చు, కానీ నరేంద్ర మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో ఏది రీత్యా కూడా తక్కువేమి కాదు కదా, చిన్నవాడేం కాదు కదా. సో చంద్రబాబు నాయుడు పొగుడుతుంటే బీజేపీ వాళ్ళే చాలా ఎంబరాసింగ్ ఫీల్ అవుతున్నారు. నాతోని బీజేపీ జాతీయ నాయకుడు ఒక ఆయన అన్నాడు, అసలు మేము ఎంబరాసింగ్ ఫీల్ అవుతున్నాం ఆయన పొగుడుతుంటే. అసలు ఇంటది ఆ పొగుడు అని. నరేంద్ర మోడీ ఇవన్నిటి పట్టించుకుంటాడు అనుకుంటే పొరపాటు. నరేంద్ర మోడీ ఇది వెరీ వెరీ ఇంటెలిజెంట్ లీడర్. ఆయనకు రాజకీయాల్లో ఏది లాభము ఏది నష్టము రెండే చూస్తాడు. ఈ పొగడ్తలతో ఆయన పొంగిపోడు, మీ విమర్శలకు ఆయన దెబ్బతిన్నాడు, అది గ్యారంటీ. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఎంతన్నా పోడండి, మోడీ వైఖరిలో మార్పు ఉండదు. బీజేపీకి లాభం అనుకుంటే ఆయన ఒక వైఖరి తీసుకుంటాడు, బీజేపీ నష్టం అనుకుంటే నిర్మోహమాటంగా వైఖరి మార్చుకుంటాడు. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకి పాలిటిక్స్లో చాలా స్పష్టత ఉంటుంది. ఇలాంటి వాళ్ళు చాలా పొగుడుతారయ్యా సమయానికి అని. ఎందుకంటే నాకు బీజేపీ జాతీయ నాయకుడు చెప్పాడు, టీడీపీతో పొత్తులకు వెళ్ళేటప్పుడు చర్చలో పోతున్న వ్యక్తిని పిలిచి, ఆప్కో మాలూమ్ హై ఆప్ కిసీకే పాస్ జా రహే, మీకు తెలుసా మీరు ఎవరి దగ్గరికి పోతున్నారో అని చెప్పి జాగ్రత్త చెప్పి పంపించాడట. అందువల్ల ఇది ఉపయోగపడుతుందని నేను అనుకోను. ప్రజల ముందు గౌరవాన్ని తగ్గించుకోవడం తప్ప ఇంత పొగడతారు. ఏదో పవన్ కళ్యాణ్ అన్నాడంటే పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేక హోదా ఉంది మోడీ. లోకేష్ అన్నాడు పిల్లవాడు, ఎస్ ఓకే, వయసులో చిన్నవాడు, వయసు రీత్యా కూడా మోడీ పొగిడితే ఎబ్బెట్టుగా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు పొగిడితే మాత్రం డెఫినెట్గా ఈ స్థాయిలో పొగిడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన విమర్శలు ఇంకా మనకు గుర్తున్నాయి కనుక. రైట్ సార్, మరో బ్రేక్ తీసుకుందాం సార్.